వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఎక్కడ ఉన్నానంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఆరెంజ్ కలర్ వందే భారత్, సెకండ్ వందే భారత్ ఫర్ విశాఖపట్నం. సికింద్రాబాద్ టు విశాఖపట్నం ఇంకో వందే భారత్ ఇవాళ ఇనాగ్రేషన్ అనమాట. సో నాకు పాస్ దొరికింది ట్రావెల్ చేయడానికి సికింద్రాబాద్ టు వైజాగ్. సో నేను మోస్ట్లీ విజయవాడ దాకా వెళ్తాను. నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, లీవ్ పెట్టుకుని మరీ వెళ్తున్నాను. ఇవాళ విజయవాడ దాకా కవరేజ్ చేసి ఈ రూట్లో ఈ ట్రైన్కి ఎలా ప్రయారిటీ ఉంటుంది, ఆన్ బోర్డ్ ఏమేమి ఇస్తారు నేను చూపిస్తాను. చూడండి, నాతో పాటు ఎంజాయ్ చేయండి. సో ఇది చైర్ కార్, ఇందాక మనం చూసిన ఎగ్జిక్యూటివ్ కార్. సో టైం 9:45 అయింది. హాఫ్ అన్ అవర్ యాజ్ పర్ షెడ్యూల్, హాఫ్ అన్ అవర్ లేట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సికింద్రాబాద్ నుండి నేను విజయవాడ దాకా వెళ్తున్నాను. చూద్దాం విజయవాడ ఏ టైంకి వెళ్తాం. 2 o'clock ఇచ్చారు షెడ్యూల్. ఏ పల్నాడు బాగా వస్తుంది. పల్నాడు అప్పుడే కాదు, 9:30 చేస్తాం. అక్కడ హోమ్ సిగ్నల్ ఆపేశారు రా బండ్లు. అప్పుడు సాయి మీరు రైట్ రా. నేను దక్షిణలో పోయానా మొన్న. ఇది PF2 లాగింది, ఇదే లోకో, సేమ్ లోకో, మళ్ళీ తిరిగి వస్తుంది. వీళ్ళందరూ బండి అరగంట అయి ఉంటుంది ఆపి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు పాప. వావ్, సూపర్ యాక్సలరేషన్. వావ్, స్పీడీ స్పీడీ వందే భారత్. అరే వరంగల్ పుష్పుల్ PSR ఉంటుంది. మౌలాలు దాటా 130 కొట్టేస్తారు. చర్లపల్లి సో బ్రేక్ఫాస్ట్ ఇచ్చారన్నమాట ఇప్పుడే. సో శాండ్విచ్, కేక్, సమోసా. సో గట్కేసర్ హోమ్ ఆపేసారన్నమాట. మేము గట్కేసర్ 130 ఎక్స్పెక్ట్ చేసాము. సో చూద్దాం యాక్సలరేట్ ఎలా ఉంటుందో, ఏంటి, ఎంత స్పీడ్ అవుతారు చూద్దాం. యాక్సలరేటింగ్.
లేదు, మళ్ళీ బ్రేక్ వేసేస్తున్నారు. ఫస్ట్ డే డిసప్పాయింట్మెంట్. గట్కేసర్ 130 అనుకున్నాం, మెయిన్ లైన్ ఫ్లైట్ పెట్టారు. ఇంకేం చెప్తాం, అందరం 130 అనుకున్నాం కానీ బ్యాడ్ లక్. గట్కేసర్ రీసెంట్గా మన లింగంపల్లికి MMTS phase 2 స్టార్ట్ అయింది. గట్కేసర్ లింగంపల్లి. ఓహో సూపర్ ఉందా ఇది అసలు మర్చిపోయాం మనం ఈ సిస్టమ్. .30 అవుతుంది. కాజీపేట ఎంటర్ అవుతున్నాం. ఆల్మోస్ట్ 2 hours పట్టేసింది సికింద్రాబాద్ టు కాజీపేట. చాలా అన్షెడ్యూల్ హాల్ట్స్, లూప్ స్కేప్స్, అసలు కంట్రోలింగ్ అసలు ప్రియారిటీ లేదు ఇవాళ ఈ బండికి ఏంటో. సో కాజీపేట్ అరే భయ్ అన్నమాట. ఆపరని చెప్పారు, చూడాలి ఆపుతారా లేదు. ఇప్పుడు వరంగల్లో ఉంది టెక్నికల్ హాల్ట్. ప్లాట్ఫామ్ 3లోంచి తీస్తున్నారు. త్రీలో తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రైట్ ఒకటే లైన్ వెళ్ళిపోతుంది, మళ్ళీ టర్నింగ్ ఏం తీసుకోకర్లేదు అన్నమాట. డైరెక్ట్ మనం వరంగల్ లైన్లోకి జాయిన్ అయిపోతాం స్ట్రైట్గా. సో కాజీపేటలో టెక్నికల్ హాల్ట్ తర్వాత బయలుదేరుతున్నాం కాజీపేట నుంచి. నెక్స్ట్ హాల్ట్ వరంగల్, అక్కడ 5 minutes హాల్ట్ ఉంటుంది. వరంగల్ నుంచి డైరెక్ట్ ఖమ్మమే ఇంకా హాల్ట్. సో వరంగల్ ఎంటర్ అయ్యాం. టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది. 2 hours 20 minutes. సో వరంగల్ దాటగానే ఫ్లాట్ 130 అసలు స్మూత్గా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో అక్కడ మీకు స్పీడోమీటర్ డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి. C4 కోచ్ అప్డేట్ అదేనా ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు మరి. వందే భారత్ క్రాసింగ్, వందే భారత్. సో లంచ్ ఇస్తున్నారు అన్నమాట వందే భారత్ లో. क्या स्पेशल है जी इसमें, आपको नहीं मालूम? सर स्पेशल ही है, రైట్. సో వేడిగా ఉంది బాగా. నాకు తెలిసి చపాతీ, బగారా, కర్రీ అన్ని ఇచ్చారు. స్కిప్పింగ్ గార్లా ఎట్ 130 kmph. కానీ స్కిప్పింగ్ డోర్నాకల్ త్రూ PF. ప్రతి చోట ఫ్రైట్ ఉంటుంది, అదే SC డివిజన్ స్టైల్. మీకు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లైన్ కనిపిస్తుంది కదా, అది భద్రాచలంకి వెళ్తుంది అన్నమాట. భద్రాచలం అండ్ మణుగూరు. భద్రాచలం అయితే కొత్తగూడెం రోడ్. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లైన్ కనిపిస్తుంది చూడండి, మీకు చూపిస్తా. ఈ లెఫ్ట్ లైన్ ఇక్కడ డైమండ్ క్రాసింగ్ ఉంటుంది తెలుసా గోపాల్? ఇక్కడ డైమండ్ క్రాసింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ లైన్ అటు వెళ్ళిపోయింది కదా, భద్రాచలం వైపు వెళ్తుంది అనమాట. నైట్ మన మణుగూరు ఎక్స్ప్రెస్ సిటీ వెళ్తుంది అటు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఆ లైన్. ఎగ్జాక్ట్ టైం 1 అయింది. మనం ఖమ్మం ఎంటర్ అవుతున్నాం. ఖమ్మం ఎప్పుడు ఇచ్చారు షెడ్యూల్? 11:30 కదా, 12. 1 hour లేట్. మోటుమరి అదేగా, మోటుమరి.
చేయించుకోండి. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ బెల్ట్ మొత్తం వాళ్ళు ఎప్పుడు ప్లాట్ఫామ్ పలకొట్టేశారు. చాలా మంది వెనక్కేసారు బాగా. Before time East Coast. So skipping Erupalem and entering Andhra Pradesh from Telangana. So arriving Vijayawada. 2:30 అయింది. 1:50 ఇచ్చారు. 40 minutes లేట్ వస్తాం. ఇప్పుడు తెలుస్తాడు. దుమ్ములేస్తుందా కిందది? ఓ వేడి విజయవాడ సైడ్ కొట్టేస్తుంది. సో విజయవాడ అరైవ్ అయిపోయామాట. విజయవాడ రీచ్ అయిపోయామాట. 2:30 కల్లా వచ్చేసాము. సో నేను విజయవాడ దిగిపోతున్నా. ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.